ఆక్రమణకు గురైనటువంటి భూములన్నిటిని కూడా రెవెన్యూ వాళ్లు స్వాధీనపరుచుకుని వికలాంగులకు 3 సెంట్ల నుండి 5 సెంట్ల వరకు ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని వికలాంగుల హక్కుల రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు స్వాధీనపరుచుకుని సొమ్ము చేసుకుని హుందాగా తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మరి ఏం చేసిందని ప్రశ్నించారు. భూమిని విడిపించడం మరియు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి భూమిని కాపాడటం రెవెన్యూ బాధ్యత కాదా అని అన్నారు. పేదలైన బడుగు బలహీన వర్గాలకు వికలాంగులకు ఇవ్వాలని తెలిపారు. ఒక సభాభవనం కట్టియాలి. ఎంపీ నిధుల కింద ఖచ్చితంగా విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం కట్టించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం మీదనే ఉంది. దీన్ని ప్రతిపాదన పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రెవెన్యూ వాళ్ళు చొరవ చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంబేద్కర్ భవనం ఎలా కట్టారో వికలాంగుల భవనం కూడా అలాగే కట్టాలి. ఎందుకంటే మేము ఈరోజు అద్దె భవనాలలో మేము సమావేశాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వము ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే ప్రభుత్వ సభాభవనాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మాకు ఎక్కడ కూడా అటువంటి భవనం లేదు, స్థలం కేటాయింపులు జరగలే. అందుకని స్థలం కేటాయింపులు జరగడంతో పాటు సభాభవనాన్ని కట్టించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు గతంలో అంత్యోదయ కార్డులు ఇస్తున్నారు, దాన్ని కూడా పునఃపరిశీలించాలా. 30 కేజీల బియ్యం అయితే ఏదైతే అంత్యోదయ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు బద్వేల్లో జరిగినటువంటి భూ కబ్జాదారుల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా మాకు మాత్రం వికలాంగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఖచ్చితంగా గతంలోనే చెప్పాడు ఆర్డీఓ గారు, ఎవరైతే భూమిని అన్యాయం చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంత భూమి అన్యాక్రాంతం అయిపోయింది, బద్వేల్లో మొత్తం ఇంతమంది భూ కబ్జాదారులు ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే మేము ఆ భూ కబ్జాదారులు ఆ భూమి గురించి మేము భూమి మాకు ఏ విధంగా అయితే మేము లబ్ధిదారులమో ఎవరైతే అర్హులం ఉంటామో మాలాంటి వికలాంగులకు ఖచ్చితంగా మనిషికి టౌన్లో 3 సెంట్ల నుంచి 5 సెంట్ల వరకు ఇవ్వాల్సిందే. ఇంకొకటి ఎన్టీఆర్ గృహాలు నిర్మించే క్రమంలో మాకు కూడా గతం